తిరుమల లడ్డు కల్తీ నేయపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ సూపర్విజన్ లో 5 సభ్యులతో స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించింది. లడ్డు వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ సాగింది. సిట్ దర్యాప్తుపై తమకు పూర్తి నమ్మకం ఉందని ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదించగా, స్వతంత్ర దర్యాప్తుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వైవి సుబ్బారెడ్డి తరపున వాదించిన కపిల్ సిబాల్ పేర్కొన్నారు. దాంతో 5 సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సాయంత్రంలోపు అధికారుల పేర్లను సుప్రీంకోర్టుకు తెలియజేయాలని తెలిపింది. ఈ బృందంలో 2 సిబిఐ, 2 రాష్ట్ర పోలీస్ అధికారులతో పాటు 1 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉండనున్నారు. కాగా తిరుమల లడ్డు అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే తిరుమల లడ్డు అంశంపై రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయకూడదని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అంతకుముందు కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తన అభిప్రాయాన్ని తెలిపారు. తిరుమల లడ్డూపై వచ్చిన ఆరోపణల్లో నిజముంటే ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారని, సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 5 కేంద్ర రాష్ట్ర అధికారులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఇక సిబిఐ డైరెక్టర్ 2 అధికారుల పేర్లను తెలియజేయనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 2 అధికారుల పేర్లను ఇవ్వాల్సి ఉంటుంది.